ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. చాలా జాగ్రత్తగా ఈ వీడియో అయితే చూడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఈరోజు ఈ 2 వారాలలో బంగారం రేట్ అయితే విపరీతంగా పెరిగిపోయిందనమాట. ఈ అమ్మేటోళ్ళు ఎవరైతే అమ్మే షాపులు ఏవైతే ఉంటాయో విచ్చలవిడిగా అమ్మేస్తుర్రనమాట. అయితే అందులో మీరు తెలుసుకోవాల్సిన 2 అంశాలు అయితే మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి బంగారం కొనేటప్పుడు. మెయిన్గా ఏంటంటే ఇందులో 2 రకాల బంగారం ఉంటుందన్నమాట. 22 క్యారెట్స్ ఉంటుంది, 24 క్యారెట్స్ అయితే ఉంటుంది. ఈ 22 క్యారెట్స్ అంటే ఏమిటి, 24 క్యారెట్స్ అంటే ఏంటిదో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎప్పుడైనా సరే మనం బంగారం షాప్లోకి వెళ్ళామంటే వాళ్ళు అడుగుతారనమాట, మనం బంగారం తీసుకోవాలంటే మీకు 22 క్యారెట్స్ కావాలా లేదా 24 క్యారెట్స్ కావాలా అని. అయితే చాలామందికి తెలియకపోవచ్చు. అయితే దాని గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ మీరు ముందుగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటిదంటే, ఎప్పుడైనా బంగారంలో ప్యూరిటీ అనేది ఉంటుందన్నమాట. బంగారంలో ప్యూరిటీ అనేది ఉంటుంది. ఆ ప్యూరిటీని బట్టి ఈ 2 గ్రేడ్లుగా విభజిస్తారనమాట, డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 24 క్యారెట్ బంగారం అయితే తీసుకున్నాం అనుకోండి, అది ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. ప్యూరిటీ అనేది చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది శుద్ధమైన బంగారం అన్నమాట. అయితే ఆ బంగారము 24/24 ఉంటే అది ప్యూర్ బంగారం. అదేవిధంగా 22/24 ఉందనుకోండి, అది 24 క్యారెట్ అనమాట. ఇక్కడ మీకు రఫ్గా చెప్పాలంటే 24 క్యారెట్ అనేది శుద్ధమైన బంగారం. అది మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 99.9% అనేది శుద్ధమైన బంగారం అయితే ఉంటుంది. అయితే ఇందులో ఇతర మెటీరియల్ అయితే కలవవు అనమాట. ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ అయితే ఉంటుందో దాంట్లో ఇతర మెటీరియల్స్ అయితే కలవవు. ఇది చాలా మెత్తగా ఉంటుందన్నమాట బంగారం. కాకపోతే ఇక్కడ ఈ 24 క్యారెట్ గోల్డ్ అయితే ఏదైతే ఉంటుందో అది బిస్కెట్ల రూపంలో ఉంటుంది, లేదా కాయిన్ రూపంలో మాత్రమే ఉంటుంది. ఇది మెయిన్గా ఎందుకు వాడతారంటే, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అంటే ఎవరైతే బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేసి రేట్ ఎక్కువ పెరిగినప్పుడు అమ్ముకోవడం ఎవరైతే చూస్తుంటారో అలాంటి వాళ్ళు ఈ 24 క్యారెట్స్ అయితే వాడతారనమాట. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 24 క్యారెట్ బంగారం ఏదైతే ఉంటుందో దానితోటి చైన్స్ కానీ ఉంగరాలు కానీ చేయడానికైతే రాదు. ఎందుకు రాదు అంటే, అది ఊకనే మెత్తగా ఉంటుంది కాబట్టి దాంతో చేయడానికి వీలు కాదనమాట అసలు. మీరు మెయిన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లేదా మీరు ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువ పెరుగుతుంది కదా, ఫ్యూచర్లో ఇంకెక్కువ రేటు పెరగచ్చు అనుకునే వాళ్ళు ఈ గోల్డ్ కాయిన్ తీసుకొని దాచుకొని తర్వాత అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఉంగరాలు కానీ ఈ చైన్స్ కానీ చేయించుకోవడానికి అయితే రాదు 24 క్యారెట్ బంగారంతో. ఇప్పుడు మనం 22 క్యారెట్ గోల్డ్ అంటే లేదా బంగారం అంటే తెలుసుకుందాం. ఈ 22 క్యారెట్స్ అందులో మెయిన్గా 91.6% బంగారం ఉంటుంది. దీనితో పాటు 8.4 ఇతర ఇతర మెటీరియల్స్ అయితే ఉంటాయన్నమాట. కాపరు, సిల్వరు ఇవన్నీ కలుపుతారనమాట అందులో 22 క్యారెట్స్ గోల్డ్లో. అయితే ఈ అన్ని లోహాలు కలపడం వల్ల ఏమవుతుందంటే, ఆ బంగారం అనేది గట్టి పడుతుందన్నమాట. అప్పుడు మనం మెయిన్గా ఏంటంటే అట్లా గట్టి పడితే నెక్లెస్లు కానీ, చెవిపోగులు కానీ, ఉంగరాలు కానీ, బ్రాస్లెట్స్ కానీ ఇవన్నీ కూడా 22 క్యారెట్స్ లోనికి అయితే వస్తాయి. అందుకోసమే ఇవన్నీ కూడా ఈ నెక్లెస్ కానీ, చెవిపోగులు కానీ, ఉంగరాలు కానీ, బ్రాస్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ 22 క్యారెట్ బంగారంతో తయారు చేస్తారనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవచ్చు ఏంటంటే, 24 అనేది ప్యూర్ గోల్డ్. 24 క్యారెట్స్ ఏదైతే ఉంటుందో 99.9% అందులో గోల్డే ఉంటుంది. 22 క్యారెట్స్ అంటే 91.6% అందులో గోల్డ్ ఉంటుంది. మిగతా 8% అనేది 8.4% అనేది ఇతర మెటీరియల్స్ అయితే ఉంటాయి. కాపరు అవన్నీ ఇంతకుముందు చెప్పినా అవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే 24 క్యారెట్స్ అనేది చాలా మెత్తగా ఉంటుంది. 22 క్యారెట్స్ అనేది గట్టిగా ఉంటుంది. అయితే 24 క్యారెట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే యూజ్ చేస్తాం. అదేవిధంగా 22 క్యారెట్స్ ఏదైతే ఉంటుందో ఆభరణాలు తయారు చేయడానికి ఉంగరాలు కానీ, బ్రాస్లెట్స్ కానీ, చెవిపోగులు కానీ అవి తయారు చేయడానికి అయితే వాడతారు. అదేవిధంగా 24 క్యారెట్స్ అనేది
రేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 22 క్యారెట్స్ అనేది కొద్దిగా 24 క్యారెట్స్ కన్నా కొద్దిగా రేట్ అయితే తక్కువ ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు గుర్తుంచుకోవచ్చు. మీరు దాచిపెట్టుకోవాలనుకుంటే మీరు గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్లు కానీ ఏమైనా తీసుకుని దాచిపెట్టుకోవాలనుకుంటే 24 క్యారెట్స్ అనేది బెటరు. మేము రోజు నగలేసుకొని మేము అటు ఇటు తిరుగుతామంటే 22 క్యారెట్స్ అనేది బెస్ట్. అదేవిధంగా మీరు బంగారం కొనేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటిదంటే ఎప్పుడైనా సరే మీరు బిఎస్ఐ హాల్మార్క్ ఉందో లేదో అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ అవసరాన్ని బట్టి అక్కడ క్యారెట్ అనేది ఎంచుకోండి. ఆ క్యారెట్ అంటే తినే క్యారెట్ కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు 22 24 క్యారెటా అది ఏది కావాలో అది ఎంచుకోండి. అదేవిధంగా మేకింగ్ ఛార్జెస్ అయితే అడిగి తీసుకోండి మీరు. అదేవిధంగా రేటు రోజు మారుతుందన్నమాట. ఒక గంట ఇప్పుడున్న రేటుకు మరొక గంటకైతే ఉండదన్నమాట. తక్కువైనా కావచ్చు, ఎక్కువైనా కావచ్చు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.